నమస్కారం. మీ పెట్టుబడులలో స్థిరత్వం భద్రత కోరుకుంటున్నారా? అయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఇవి చాలా మంచి ఎంపిక. డెట్ ఫండ్స్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే కేవలం షేర్లలోనే అనుకుంటారు. కానీ డెట్ ఫండ్స్ షేర్లలో పెట్టుబడి పెట్టవు. బదులుగా ఇవి ప్రభుత్వాలు, కంపెనీలు జారీ చేసే బాండ్లు, డిబెంచర్లలో పెట్టుబడి పెడతాయి. అంటే ఒక రకంగా ప్రభుత్వాలకు లేదా కంపెనీలకు అప్పు ఇస్తాయి. ఈ బాండ్లపై వచ్చే వడ్డీతో పాటు వడ్డీ రేట్లలో మార్పులు వచ్చినప్పుడు బాండ్ల ధరలు మారుతాయి. వాటిని కొని అమ్మడం ద్వారా వచ్చే లాభాలు, క్యాపిటల్ గెయిన్స్ కూడా ఆదాయాన్ని ఇస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఎఫ్డీలు వర్సెస్ డెట్ ఫండ్స్కి తేడా ఏమిటి? రెండూ స్థిర ఆదాయ మార్గాలే అయినా తేడాలున్నాయి. మొదటిది లిక్విడిటీ. డెట్ ఫండ్స్ ఎఫ్డీల కంటే ఎక్కువ లిక్విడ్గా ఉంటాయి. డబ్బు అవసరమైనప్పుడు సులభంగా ఉపసంహరించుకోవచ్చు. రెండవది రాబడి. డెట్ ఫండ్స్ ఎఫ్డీల కంటే కొంచెం ఎక్కువ రాబడిని ఇవ్వగలవు, కానీ ఇది మార్కెట్ ఆధారితం. ఎఫ్డీల రాబడి స్థిరంగా ఉంటుంది. మూడవది రిస్క్. డెట్ ఫండ్స్కు ఎఫ్డీల కంటే కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. వడ్డీ రేట్ల మార్పుల వల్ల విలువ మారవచ్చు. నాలుగవది ట్యాక్స్. ఏప్రిల్ 1, 2023 తర్వాత కొన్న డెట్ ఫండ్స్ లాభాలపై ఎఫ్డీ వడ్డీలాగే మీ పన్ను బ్రాకెట్ ప్రకారం పన్ను పడుతుంది. డెట్ ఫండ్స్ ఎందుకు ఎంచుకోవాలి? తక్కువ రిస్క్. ఈక్విటీల కంటే తక్కువ రిస్క్ మీ పెట్టుబడులకు స్థిరత్వాన్ని అందిస్తాయి. స్థిరమైన రాబడి. ఎఫ్డీల కంటే కొంచెం ఎక్కువ రాబడిని అందించే అవకాశముంది. లిక్విడిటీ. అత్యవసర నిధుల కోసం ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. ఎవరు పెట్టుబడి పెట్టాలి? తక్కువ రిస్క్ తీసుకునేవారు, తక్కువ కాలానికి పెట్టుబడి పెట్టాలనుకునేవారు, పదవీ విరమణ పొందినవారు, పోర్ట్ఫోలియోలో స్థిరత్వాన్ని కోరుకునేవారు. మరికొన్ని రకాల డెట్ ఫండ్స్ చూద్దామా? లిక్విడ్ ఫండ్స్ స్వల్పకాలిక అవసరాలకు, అత్యవసర నిధుల కోసం. షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ 1-3 సంవత్సరాల పెట్టుబడులకు. గిల్ట్ ఫండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీలలో మాత్రమే పెట్టుబడి పెడతాయి. గుర్తుంచుకోండి, డెట్ ఫండ్స్ తక్కువ రిస్క్ ఉన్నప్పటికీ మార్కెట్ రిస్క్ పూర్తిగా లేకుండా ఉండదు. వడ్డీ రేట్ల మార్పులు వీటిపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ధన్యవాదాలు.